నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక కూటమి ప్రభుత్వం వల్లే ఇంధన ధరలు పెరిగాయని, మరి ఎక్కడా లేనంత విధంగా విపరీతంగా పెరిగాయంటూ వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. మరి నిజంగానే దేశవ్యాప్తంగా ఎక్కడ పెరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెరిగాయా? మరి సంపద సృష్టి అంటే ఇదేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. వైసీపీ హయాంలో పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి మరి లోకేష్ సెల్ఫీ దిగారు. మరి ఇప్పుడు సంపద సృష్టి అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇంధన ధరలు కేవలం కూటమి ప్రభుత్వం వల్లే విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో ఎక్కడా కూడా ఇంతలా పెరగలేదు, ఒక్క ఏపీలోనే పెరిగిపోయాయి అంటూ ఈ రోజు పలు చోట్ల వైసీపీ నిరసన కార్యక్రమాలు చేస్తుంది సార్. మరి నిజంగా దేశంలో ఎక్కడా లేని విధంగానే ఏపీలో పెరిగిపోయాయి, కూటమి కారణం అంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరుగు పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల సరిహద్దుల్లో అక్కడ పెట్రోల్ బంక్ ఓనర్లు బోర్డులు పెట్టేవాళ్ళు. మీరు ఇంకొక 2 కిలోమీటర్లు దాటితే అక్కడ లీటర్ పెట్రోల్ ధర ఇంత, ఇక్కడ ధర ఇంతే అని చెప్పని కర్ణాటక కన్నా 10 రూపాయలు వేరియేషను జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండేది. అలాగే తమిళనాడు కన్నా కూడా అదే పరిస్థితి. తెలంగాణ కన్నా ఒక 2 రూపాయలు వేరియేషన్ ఉండేది. ఎందుకంటే అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర పన్నులు తగ్గించుకుంది, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకున్న పర్యవసానం పెట్రోల్ డీజిల్ మీద 15 రూపాయల ధర తగ్గింది. తగ్గినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము తగ్గివ్వము అని చెప్పని అడిషనల్ వ్యాట్ యాడ్ చేశారు. వీటికి తోడు రాజధాని పనులను స్తంభింపజేసి రాజధాని నిర్మాణ సెస్ అని చెప్పని లీటర్కి రూపాయి చొప్పున వసూలు చేశారు. చెయ్యని పనులకి అంటే అసలు రాజధాని ముళ్ళ కంపలు కూడా తొలగేలా, కనీసం అక్కడ అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయాలనే ప్రయత్నం చేయాల, వేసిన రోడ్లను తవ్వుకొని వెళ్ళిపోయారు. ఐకానిక్ బ్రిడ్జిల కోసం ర్యాంపులు నిర్మాణం చేస్తే ఆ ర్యాంపులు కూడా తొలిచేసి ఆ ఇనప సొవ్వలు తీసుకెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు వాళ్ళ పాలనా హయాంలో సాగించిన ధరల ఘాతానికి ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చి మన ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం తగ్గించడం అనేది నిర్ణయం చేస్తుంది. ఎస్, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా విధాన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు, మంత్రివర్గంలో చర్చిస్తారు, సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది. అలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి వర్తిస్తుంది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిర్ణయం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం కాదు. అయినా సరే ఈరోజు సాక్షి పేపర్లో దట్ ఈజ్ చంద్రబాబు అంటే చంద్రబాబు కాకుండా ధర బాబు అని చెప్పని ప్రైస్ పెంచారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రైస్ పెంచినట్టుగా సాక్షిలో రాశారు. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, మీకు వెన్నెముక అనేది ఉంటే, మేము పులి సింగిల్ సింహాలని చెప్పని చెప్పుకునే చావ మీ దగ్గర ఉంటే నరేంద్ర మోడీ గారు పేరు పెట్టి రాయండి. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కదా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తించేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కాదు కదా. ఇవాళ ధరలు పెరిగితే దేశవ్యాప్తంగా పెరిగినాయి. నరేంద్ర మోడీ గారు పెంచారు, చంద్ర అనే బదులు నరేంద్ర అని చెప్పని పెట్టి ఆ హెడ్డింగ్ పెట్టమను. ఆ హెడ్డింగ్ పెట్టితే ఆ పేరు తలుచుకుంటేనే మళ్ళీ కాళ్ళు వణుకుతాయి, వెన్నులోంచి చలి మొదలవుద్ది. అటువంటి పిరికి వాళ్ళు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధం లేనిదైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ప్రచారం చేసి, ఈరోజే కాదు గతం నుంచి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయారని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తారు. ఎందుకు ఇవ్వబోయా నువ్వు అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేరు. ఇక్కడ ఇష్యూస్ని ఇక్కడికి కన్ఫైన్ చేసి, అంటే అక్కడ ఇష్యూస్ని కూడా ఇక్కడికి కన్ఫైన్ చేసి, ఇక్కడ తమ రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు మోపుతుంది? 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి, నేను ఇందాక ప్రస్తావించినట్టుగా పెట్రోల్ డీజిల్ ధరల సంగతి అయితే చెప్పనే అవసరంలా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు పెంచారు. అసలు పెంచందంటూ ఏమీ లేదు.
నేను మా ఊరు వెళ్ళటానికి గుంటూరు నుంచి పల్లెవేలుగు బస్సు ఎక్కితే మా అడ్రోడ్ దగ్గరికి మొదట్లో 13 రూపాయలు ఉండేది. ఓకే సార్. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే 2019కి ముందు రౌండ్ ఫిగర్ అంటే చిల్లర సమస్య అవుతుందని 15 రూపాయలు చేశారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 30 రూపాయలు అయింది, డబల్. డబుల్. నీకు పల్లె వెలుగు బస్సులో ఒక గ్రామీణ ప్రాంత రూట్లోనే డబుల్ నువ్వు ఛార్జీలు వసూలు చేసావే. ఇవాళ నిన్న పేరుని నానిని కూడా చూస్తున్నా, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. 3 సార్లు ఛార్జీలు పెంచిన నిర్వాహకం వాళ్ళ పాలన. అంతకుముందు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ చిల్లర కోసం రౌండ్ ఫిగర్లు అడ్జస్ట్ చేసింది తప్పితే అసలు 5 సంవత్సరాల టెన్యూర్లో కరెంటు బిల్లులు పెంచలా, ఆర్టీసీ ఛార్జీలు పెంచలా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిదీ పెంచుకుంటూ వెళ్ళి ఏం పెంచుతానన్నాడు ఎన్నికలకు ముందు? పెన్షన్ పెంచుతానన్నాడు. కానీ ధరలు పెంచుకుంటూ వెళ్ళి చివరికి ప్రజల చేత చేత్కరానికి గురయ్యి ఇవాళ దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరలని ఒక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ధర్నాలు నిరసనలు. సరే, ధర్నాలు నిరసన తెలియజేస్తున్నావు, పని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించు. నీకు పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందం ఉంది, లోక్సభలో రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, వాళ్ళ చేత విమర్శ చేయించు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు. ఎందుకు ప్రశ్నించవు, ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది మొట్టమొదటి నువ్వు సమాధానం చెప్పు. నీ నిస్సహాయత ఏంటి? ఎందుకని ప్రశ్నించలేకపోతా ఉన్నావు? నీ పిరికితనం ఏంటి? ఎందుకంటే నీ మీద నమోదైన కేసులు విచారణలో నీకు గడిచిన 12.5 సంవత్సరాలుగా దక్కుతూ ఉన్న వెసులుబాటు. 12.5 సంవత్సరాలు కూడా ఏంటి, ఆల్రెడీ మనం మే నెలలో ఉన్నాం. 12 సంవత్సరాల 8వ నెల నడుస్తూ ఉంది ఇతనికి బెయిల్ దక్కి. ఆ వెసులుబాటుని వినియోగించుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఆగ్రహానికి గురయ్యే నిర్ణయాలు చేయడు, ఆ విమర్శలు చేయడు. కుక్కిన పేనులాగా, తేలుగుట్టిన దొంగలాగా వాళ్ళని విమర్శించాల్సి వచ్చినా సరే పాపాల భైరవుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన మీద విమర్శ చేసేయి. ఆయనకి బురద పోయి ఆయన మార్ఫింగ్ ఫోటోలు పేపర్లో ప్రచురించు. ఏ విమర్శకైనా సరే ఆయన్నే బాధ్యుని చేయి. ఈ విధాన వైఖరి వైసీపీ ఎంచుకున్నంతకాలం ప్రజలకి ఏం తెలీదు. నేను చెప్పిందే శిలాశాసనంగా ప్రజలు నమ్ముతారు, నేను ప్రజల్ని అంతగా నమ్మించగలుగుతాననే ఒక అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి 2024 దాకా పరిపాలన చేశాడు. 2019 ఎన్నికలకు ముందు నేను నంది అంటే నంది, పంది అంటే పంది అని ప్రజలను కన్విన్స్ చేయగలిగాను కదా. అందుకే కదా ప్రజలు నాకు 150 స్థానాల అధికారం ఇచ్చారు. ఈరోజు కూడా నేను చెప్పిందే ప్రజలు నమ్ముతారనే ఒక అభిప్రాయం అతను ఉన్నాడు. అన్ని సందర్భాల్లో నీ అభిప్రాయాన్ని మేము పరిగణలోకి తీసుకోం. మాకు కూడా రాజకీయ చైతన్యం ఉంది. కేంద్ర విధులేంటి, రాష్ట్ర విధులేంటి అనేది మాకు కూడా ఒక స్పష్టత ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా గడిచిన 4 సంవత్సరాలుగా ధరలు పెంచలేదే. ఇవాళ ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. గడిచిన కొన్ని నెలలుగా వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఎదురవుతున్న సంక్షోభ నేపథ్యంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజల చేత ఎన్ని కావాలి అనుకుంటున్న రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురి కావాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. ఒక కాండ్పటి సిచ్యుయేషన్లో ఇవాళ ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల్లో అధిగమించడం కోసమే కంపెనీల మీద భారం మోపబడుతున్న నేపథ్యంలోనే దాన్ని అధిగమించడం కోసం ప్రజల మీద భారం మోపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజలు ఈ 3 రూపాయలు ధర పెరిగింది కాబట్టి ఇక మేము పెట్రోల్ డీజిల్ కొనమని ప్రజలు అంటల్లా. ప్రజలకు కావాల్సింది వాళ్ళ దైనందిక జీవితం సజావుగా జరగటానికి. ఇంత సంక్షోభ పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటికి వంట గ్యాస్ సక్రమంగా అందుతుందా లేదా, వాళ్ళ ఆఫీస్కో, వ్యాపారానికో, వాళ్ళ స్కూల్కో, కాలేజీలకో వాళ్ళు చేరుకోవడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ప్రాపర్గా అందుతుందా లేదా, దానికి లోటు లేకుండా ప్రభుత్వ పరంగా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయగలుగుతున్నారా లేదా, రైతాంగ వ్యవసాయ అవసరాలకి, పారిశ్రామిక అవసరాలకి పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటుందా లేదా, ఇవి ప్రజల పరిగణలోకి తీసుకుంటారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు అవి అందుబాటులో ఉంచగలుగుతున్న ఈ నేపథ్యాన్ని ప్రజల పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా పెంచాల్సి వస్తే దాన్ని ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అంతే తప్ప వీళ్ళు పిలుపునిచ్చారు కాబట్టి, వీళ్ళు నిరసనలు తెలియజేయమన్నారు కాబట్టి రేపటి రోజున ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సమర్థంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు కాదు అని చెప్పని, వీళ్ళ వెనక నడుస్తారు అని చెప్పని భ్రమల్లో వీళ్ళుంటే అవి భ్రమలు మాత్రమేనని 2024 ఎన్నికలు నిర్ధారణ చేసినాయి. నీ ప్రచారాలని,
నీ ప్రచారాన్ని చూసాం, నీ పనితీరుని చూసాం. కాబట్టి 2014 ఎన్నికలకి, 2019 ఎన్నికలకి, 2024 ఎన్నికలకి మేము భిన్నంగా స్పందించామని చెప్పనే స్పందన ప్రజల నుంచి స్పష్టంగా కనిపిస్తున్నా కూడా రిలీజ్ అవ్వని జగన్మోహన్ రెడ్డి అతను ఇవాళ రాజకీయంగా అమాయకుడు అనుకోవాలి తప్ప ప్రజల అమాయకులు కాదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.